బ్రేకింగ్ న్యూస్ బట్టి తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానని చిట్చాట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ సీనియర్స్ గా తీసుకుందన్నారు. ఇక హైడ్రాతో ఇల్లు కూల్చినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూలనుందని జోషం చెప్పారు. పేదల ఇండ్లు కూలినప్పుడు కనిపించని మానవత్వం ఫాతిమా కాలేజ్ దగ్గర గుర్తుకొచ్చిందని కూడా ప్రశ్నించారు. హైడ్రా ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ అన్నారు. రాజాసింగ్ విషయం అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. రైటికాటు బట్టి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే తన ప్రయత్నం ఉంటుందనేది చాలా స్పష్టంగా రామచంద్రరావు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఆ పోస్టుల కోసం ఎవరు నా దగ్గరికి రావద్దండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు మాత్రం ప్రయత్నం చేయండి అంటూ కూడా ఇటు పార్టీ నేతలకు శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు రాహుల్ గాంధీని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి, ఆస్కర్ అవార్డు కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి పైన అటు రాహుల్ గాంధీ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు, వాళ్ళ ఫాదర్ పర్షియను, ఆయన గాయత్రి మంత్రం వచ్చా, ఇట్లాంటి అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఇటు బట్టి విక్రమార్క తన పైన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణం పైన రామచంద్రరావు అస్తం ఉందంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆయన న్యాయంగా లీగల్ గా ముందుకు వెళ్తా, కోర్టుకు వెళ్తా ఆయన వ్యాఖ్యల మీద నేను బట్టిని భయపెట్టించేందుకు నోటీసులు ఇవ్వలేదు, అందులో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు రుజువు చేయించాలి అనేది ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. కోర్టులో లీగల్ గా ఫైట్ చేస్తా అన్నది ఆయన సాధించడం. దానికి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, కార్యకర్తలు శ్రేణులు నేతలు అందరూ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయాలనేది చాలా స్పష్టంగా ఆయన చిట్చాట్లో చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఇటు శ్రేణులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. రేపు మహబూబ్నగర్ జిల్లా పర్యటన కూడా ఉంది. కీలకంగా 5 జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాలు, ఇటు వనపర్తి, ఈ జిల్లాల్లో ఆయన పర్యటన ఉంటుంది. మొత్తం కూడా సమావేశాలు, ఈ సభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకైతే కృషి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రజలను మోసం చేసే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామనైతే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు. బట్టి విక్రమార్కకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి అంశంలో కావచ్చు, అటు రాహుల్ గాంధీ సెంట్రల్ అంశంలో కావచ్చు, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా బలోపేతం అవుతుంది అనేది అయితే చూడలేదు.